రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పును జనవరి 22వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తుది తీర్పు వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ ను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్నటితో విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు చెబుతామని తెలిపింది. అయితే ఈ రోజు మరోసారి 22వ తేదీకి వాయిదా వేసింది.